హరిహర వీరమల్లు సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న స్థాయిలో సినిమా లేదని అంబటి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కానీ సినిమా ప్రత్యర్థి కాదన్న అంబటి అధికార దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకుని టికెట్ రేట్లు పెంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ నుంచి మంచి నటులే కానీ రాజకీయ నాయకులు కారని సెటైర్ వేశారు అంబటి. నేను కోరుకున్నాను. కనకవర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే. అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 2 రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? ఆయన ప్రజాసేవ కోసం వచ్చాడనుకోవాలా, లేక ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలా?